చాకు శ్రీకాంత్ దానికి పోచి కూడా ఉంది మంచిగా పోచి వస్తుంది పోచి. సరే ఇప్పుడు అవి ఉడతానే ఉన్నాయనుకోండి దేనిలో అంటే అదే ఉంది సార్ పొందుకాలి పోతున్నారు అదే సార్ కాకపోతే మీకు వెహికల్స్ అవన్నీ సాహసం అయిపోయిందా కంప్లీట్ గారు కూడా తీసుకొచ్చి సెల్ ఫోన్స్ కదా దాని 40 తులాలది అది నా అంటే 60 తులాలని పెట్టిందా ఇంటాక్ట్ దొరకంగా లేదు మరి ఇది ఎట్లా మోహన్పురుడు కాంప్లైంట్ గారు 60 గ్రాములని రాసింది అలా జోలికలు ఏమని చెప్పాలి సార్ వేరే రాయాలి ఇంటాక్ట్ ప్రాపర్టీ మళ్ళీ తీసుకురా తీసుకొస్తాం ఇప్పుడు పని చేద్దాం వాళ్ళని కూడా సిలిండర్ ముందు ఇక్కడ देखो ए बाबा कैमरा देख रहे ओके सर अदेना ఇంత కూడా ఈ మంచి క్లారిటీ వచ్చింది అబ్దుల్ రహమాన్ ఫిర్దోస్ అనే ఇద్దరు నేరస్తులు వీళ్ళు యాకుత్పురాకు చెందిన వాళ్ళు. వీళ్ళని నిన్న సాయంత్రం మీర్పేట క్రైమ్ టీమ్, క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ క్రైమ్ టీమ్, అట్లాగే వనస్థలిపురం సిసిఎస్ ఇన్స్పెక్టర్ మరియు వాళ్ళ టీమ్స్ కలిసి పట్టుకోవడం జరిగింది. వీరు గత కొన్ని నెలలుగా అనేక నేరాలకు పాల్పడినారు. గతంలో కూడా వివిధ పోలీస్ స్టేషన్ నుంచి కూడా వీళ్ళు అరెస్ట్ అయ్యి ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. మీర్పేటలో కూడా మనం మీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో విరాట్ నగర్లో మన జనవరి నెల 17వ తేదీ నాడు ఈ అఫ్తా ఫారూక్ అనే ఒక ఫిజియోథెరపిస్ట్ ఉన్నాడు. ఆ ఫిజియోథెరపిస్ట్ ఇంట్లో ఆయన సాయంత్రం 9 నుంచి 11 గంటల మధ్యలో ఒక పార్టీకి ఫంక్షన్ పోయొచ్చే లోపటే ఆ ఇంటి యొక్క తాళం పగలగొట్టి ఆ ఇంట్లో ల్యాప్టాప్స్ అట్లాగే ఇంకా ఇతర సామాన్లు ఎత్తుకొని వెళ్ళడం జరిగింది. ఏటీఎం కార్డులు దొంగలించడం జరిగింది. ఇటువంటి దొంగతనాలు మీరు అనేక చోట్ల ఏది దొరికితే అది గ్యాస్ సిలిండర్లు, ల్యాప్టాప్లు, బంగారం దొరికితే బంగారం, తాళాలు పగలగొట్టడం, లేకపోతే వెహికల్స్ వాహనాలు ఎత్తుకుపోవడం, ఇలా రకరకాల దొంగతనాలు వీళ్ళు పాల్పడినారు. నిన్న వారిని వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు వారి దగ్గర ఇంట్లో తాళాలు పగలగొట్టే అనేక సాధనాలు, పరికరాలు వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. అనుమానంతో వారిని తీసుకొని ప్రశ్నిస్తే
వారి గతంలో చేసిన అనేక దొంగతనాలతో పాటుగా వారి నుంచి మొత్తం ఒక 62 గ్రాముల బంగారు ఆభరణాలు, 4 మోటార్ బైక్స్, అట్లాగే 10 గ్యాస్ సిలిండర్లు, ఒక ల్యాప్టాప్, ఇట్లా 2 సెల్ ఫోన్లు, ఇట్లా మొత్తం దాదాపుగా 4.5 లక్షల పైన విలువ చేసేటువంటి చోరీకి గురైనటువంటి సొత్తును రికవరీ చేయడం జరిగింది. వారిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది.